నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారని దేవుని ప్రార్థిస్తున్నాను. నేను ఎల్లుల్లి పేస్ట్ చేస్తున్నానండి నా స్టైల్లో. పావు కేజీ ఎల్లుల్లి తీసుకున్నాను, పావు కేజీ అల్లము, ఒక స్పూను సాల్ట్, మనం కర్రీ వేసుకున్న పెద్ద గంటెతోటి ఒక గంటె ఆయిల్, ఒక నిమ్మకాయ అండి. నేను ఇప్పుడు దీన్ని స్టెప్ బై స్టెప్ వేసుకుంటానండి. అల్లం మొత్తం చేసేస్తున్నాను. పావు అర కేజీ, అది పావు ఇది పావు అండి చేసేస్తున్నాను. ఈ మిక్సీ పట్టుకొని వస్తాను. ఇదేంటండి, ఇదే మిక్సీ పట్టింది, నలిగింది. అల్లము వెల్లుల్లిపాయ నలిగింది. ఇప్పుడు మనం దీంట్లో ఒక స్పూను సాల్ట్, ఈ ఆయిల్ వేస్తున్నానండి. తర్వాత నిమ్మకాయ కూడా పిండుకుందాం. ఒక నిమ్మకాయలో ఒక పార్ట్ వేసింది. ఇప్పుడు మనం ఇవన్నీ కలిపి తిప్పుకొని మిక్సీ పట్టుకుందాము. అన్నీ కలిసిన తట్టుగా ఈ విధంగా నేను మిక్సీ పట్టుకున్నాను. ఇది చాలా బాగుంటుందండి. ఈ విధంగా చేయకపోతే ఒకసారి చేసి చూడండి. మనం ఇప్పుడు వేరే బౌల్లోకి తీసుకుందాము. చాలా అంటే చాలా బాగుంటుందండి. నాకు 2 నెలలు వస్తుంది, అర కేజీ 2 నెలల పైనే వస్తుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఏమాత్రం స్మెల్ అనేది పోదు, బాగుంటుందండి. ఫ్రెష్గా చేసుకున్నట్టే ఉంటుంది. ఇది బౌల్లోకి తీసుకుందాం. చూడండి ఈ విధంగా అండి. నేను వాటర్ కూడా వేయలేదు, మనకి ఆయిల్ తోటి నిమ్మకాయ జ్యూస్ తోటి అది మనకి ఈ విధంగా వచ్చేసింది. చూడండి ఒకసారి ఈ విధంగా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి అండి. ఓకేనండి, బాయ్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. మన వీడియోలు చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ఓకే, బాయ్.